హాయ్ అండి. నేను మీ మాధవిని. మీరు ధాబా స్టైల్‌లో ఎగ్ బుర్జీ చేసినప్పుడు ఆ ఫ్లేవరు, రుచి, ఆ సాఫ్ట్‌నెస్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారా? అయితే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి గనక చేశారు అంటే ధాబా కన్నా బెస్ట్‌గా మీరే చేస్తారండి. నన్ను నమ్మి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. సూపరుంది మాధవక్క అనకపోతే అడగండి. మరి లేట్ ఎందుకండి? రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా చెక్ చేసి తీసుకున్న 6 కోడిగుడ్లు. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఈ ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందులో మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేయడం వలన మనకి బుర్జీ అనేది టేస్టీగా, స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మనం ఎగ్ బుర్జీ కానీ, ఆమ్లెట్ కానీ, ఎగ్‌తో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఆయిల్‌ని తక్కువగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఒకే ఒక్క నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. మనం ఇలా తరిగిన ముక్కలే వేయాలి, అప్పుడే రుచి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అనుకోండి, ఎగ్ బుర్జీ అంత టేస్ట్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఇలా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకొని మరో 1/2 నిమిషం పాటు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 టేబుల్ స్పూన్ల కొద్దిగా వేడి చేసినటువంటి నీళ్ళని అంచులెమ్మటగా పోసుకొని ఈ మసాలాని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించడం వలన ముక్కలు అనేవి చక్కగా మెత్తబడి మనం వేసిన ఈ ఉప్పు కారాలన్నీ ముక్కలకి చక్కగా పట్టుకొని నూనె ఇలాగా పైకి తేలుతుంది. ఇలా చేయడం వలన ఎగ్ బుర్జీ అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసి ఒక 30 సెకండ్స్ పాటు కదల్చకుండా ఉంచి 30 సెకండ్స్ తర్వాత ఇలాగా స్పీడ్గా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఫ్రై చేసుకోవాలి. మనం ఓవర్గా ఫ్రై చేసినా కూడా ఎగ్ అనేది గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు స్పీడ్గా కలుపుకుంటూ కనుక మనం చేసుకున్నాము అంటే ఫ్లేవర్స్ అన్నిటినీ ఎగ్ బాగా అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు మంచి రుచిగా, ఫ్లేవర్ఫుల్గా, సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.